రష్యా, ఇరాన్ మరియు భారతదేశం యొక్క అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ INSTC చొరవ దాని మార్గంలో దేశాల మధ్య వాణిజ్య మరియు రవాణా కనెక్టివిటీని మెరుగుపరచడానికి రష్యా మరియు ఇరాన్లు పాశ్చాత్య ఆంక్షలను ఎదుర్కోవడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చవచ్చు. ఇప్పుడు ప్రమాదకరమైన ఎర్ర సముద్రం మరియు సూయజ్ మధ్యధరాకి లింక్. రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ INSTC ని నిర్మించాలనే ఆలోచన ఉద్భవించింది. హాని కలిగించే లేదా నిషేధించబడిన కనెక్టివిటీ ద్వారా రవాణా అవసరం లేని దాని ఉత్పత్తుల కోసం మాస్కో ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించడం ప్రారంభించింది. INSTC ప్రణాళిక రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నుండి దక్షిణ ఇరాన్లోని ఓడరేవుల వరకు మరియు అక్కడ నుండి భారతదేశంలోని ముంబై వరకు 7200 కిలోమీటర్లు కారిడార్ను కలిగి ఉంది. ఐరోపాను దాటవేసే షిప్పింగ్ మార్గం ఆలోచన. ఇది మధ్యధరా సముద్రం మరియు సూయజ్ కెనాల్ ద్వారా రష్యాకు వెళ్లే ప్రస్తుత మార్గం యొక్క పొడవును దాదాపు సగానికి తగ్గిస్తుంది. ఈ కారిడార్ 3 మార్గాల ద్వారా రష్యాను ఇరాన్తో కలుపుతుంది. ప్రధాన మార్గం వెస్ట్ కాస్పియన్ మార్గం రైలు మరియు రహదారి ద్వారా అజర్బైజాన్ గుండా వెళుతుంది. సెంట్రల్ మార్గం కాస్పియన్ సముద్రం గుండా ఓడ ద్వారా రవాణా చేయబడుతుంది మరియు తూర్పు మార్గం కాస్పియన్ సముద్రం యొక్క తూర్పు తీరాన్ని అనుసరిస్తుంది. ఉత్తర దక్షిణ కారిడార్ అభివృద్ధి ఎర్ర సముద్రం మధ్యధరా లింక్ యొక్క వాణిజ్య ప్రాముఖ్యతను కొత్త దక్షిణ కాకేసియన్ ప్రాంత కారిడార్కు మారుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. ఉదాహరణకు, ఇరాన్ రష్యాపై విధించిన ఆంక్షలకు ఆటంకం లేకుండా డ్రోన్లను సరఫరా చేసింది. మాస్కో డ్రోన్లు మరియు ఇతర సైనిక సామాగ్రిని పొందింది. రెండవది, కారిడార్ అజర్బైజాన్ మరియు రష్యాలను గతంలో కంటే దగ్గరగా తీసుకువచ్చింది. ఇది పాశ్చాత్య మద్దతును పొందుతున్న అర్మేనియాతో రాబోయే ఉద్రిక్తతలలో అజర్బైజాన్ ప్రభుత్వ ధైర్యాన్ని పెంచింది.